పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుని పూజించాలని లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ అన్నారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలులో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ప్రకాశం భవనం వద్ద జరిగిన వినాయక ప్రతిమ పంపిణీ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. తమ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం వినాయక చవితి పర్వదినం సందర్భంగా ప్రజలకు ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. పర్యావరణ హితం కోసం ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. ప్రజలందరూ తమ వంతు బాధ్యతగా మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. తమ సొసైటీ తరఫున ఎయిడ్స్ పేషెంట్స్కు నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేస్తున్నామని, అలాగే తమ స్వంత నిధులతోనే ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. రానున్న కాలంలో తమ ట్రస్ట్ ద్వారా మరెన్నో సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ సభ్యులు రాఘవ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు పట్టణ ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఇలా ఒక 12 సంవత్సరాల నుంచి ఈ మట్టి వినాయకుడు బొమ్మల్ని ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ పర్యావరణాన్ని కాపాడటానికి అందరూ ఎవరికి వాళ్ళు ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించిన మా బంధువులకి మిత్రులకి అందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ తరఫున మేము ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ప్రతి నెల హెచ్ఐవి పేషెంట్స్కి న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తుంటాం. అట్లా ప్లాంటేషన్ కానీ ఇట్లా రకరకాల యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం. అన్నీ కూడా మా స్నేహితులు, బంధువులు ఆర్థిక సహకారంతో చేస్తూ ఉంటాం. కాబట్టి ఇలా ఈ పనులు చేయడానికి ఇష్టపడే వాళ్ళు, ఎవరన్నా సహకరించే వాళ్ళు ఆర్థికంగా సహకరించదలుచుకుంటే ఎప్పుడు స్వీకరించడానికి రెడీగా ఉన్నాం. ఎవరైనా ఇట్లా సహకరించి ఈ కార్యక్రమాన్ని ఇంకా పెంచాలని కోరుకుంటున్నాం.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఒంగోలు పట్టణ ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు. లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ ద్వారా మేము గత 12 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వినాయక చవితికి మట్టి బొమ్మలు పర్యావరణానికి హాని కలగని విధంగా మట్టి బొమ్మలు పంచుతూ ఉన్నాము. వీటితో పాటు ఇంకా అనేక సర్వీస్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అంతా కూడా మా సొంత దీంతోనే చేస్తున్నాము. ఇది స్నేహితులతోటి, ఫ్రెండ్స్ తోటి ఇంకా ముందుకెళ్ళాలి అంటే మీ అందరి ఆదరాభిమానాలతోటి, సహాయ సహకారాలతో ఇంకా ముందుకెళ్తామని చెప్పి చెప్తున్నాను. థ్యాంక్ యూ.